నేను రాజకీయాల్లో పార్టీలు మారుతానని వార్తాపత్రికల్లో కానీ వార్తల్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మా బొందులో ప్రాణం ఉన్నంత వరకు కూడా వైఎస్ఆర్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఈరోజు నా తరపున మా కుటుంబం తరపున మీకు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంతో మా అన్నకు కానీ మా కుటుంబానికి కానీ ఉన్నటువంటి బంధం ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మా బంధం అనుబంధం గురించి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి విషయం కూడా మీకు తెలుసు. రాజకీయాలతో సంబంధం లేకుండా మా కుటుంబానికి వారి కుటుంబానికి బంధుత్వం కూడా ఉంది. వివిధ రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. వాటిని మీరు దయచేసి నమ్మకండి. గతంలో కాంగ్రెస్ పార్టీలో మా అన్నగారు రాజశేఖర రెడ్డి గారు కలిసి ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎంత ద్రోహం చేసిందో అనేటువంటి విషయం కూడా మీకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీని ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్లి 2 సార్లు ఈ రాష్ట్రంలో కాకుండా కేంద్రంలో కూడా అధికారంలోకి తెచ్చినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాదు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజెప్పడం జరిగింది. మరి అటువంటి వ్యక్తిని మరణించిన తర్వాత ఆయన కొడుకును కానీ ఆయన కుటుంబాన్ని కానీ ఏ విధంగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల్లో మనమంతా చూసాం. ఏ విధమైనటువంటి ఆర్థిక అభివృద్ధి చెందకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా వ్యతిరేకించి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు కూడా లేకుండా ఆనవాయితీ కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి అటువంటి పార్టీలోకి గురునాథ్ రెడ్డి వెళ్తున్నాడు, వారి కుటుంబం వెళ్తుంది అనేటువంటి మాటలు చెప్తుంటే నాకు చాలా బాధ వేసింది. దయచేసి మీరు అటువంటి అవాస్తవాల్ని ప్రచారం చేయొద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ సవినయంగా నేను కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో కొంత గ్యాప్ రావడం జరిగింది. అది మా కుటుంబ వ్యవహారం. ఎందుకంటే కుటుంబంలో ఎన్నో రకాలుగా భేదాభిప్రాయాలు ఉంటాయి. అందులో భాగమే నేను ఆ రోజు పక్కకు వెళ్ళడం జరిగింది. కొంతమంది కుట్రలు పని నన్ను తెలుగుదేశం పార్టీలోకి తీసుకువెళ్ళినటువంటి సంఘటన కూడా మీకు తెలుసు. కానీ నేను అక్కడ ఏ ఒక్క రోజు కూడా తెలుగుదేశం నాయకులతో కానీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కానీ పాల్గొన్నటువంటి సంఘటనలు లేదు. తిరిగి నేను కరెక్ట్ గా 11 నెలల్లో మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికే నేను తిరిగి రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం మొత్తం ఆయన వెంట నడవడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పే విషయాన్ని కూడా మీకు ఘంటాపథంగా చెప్తున్నాను. నేనే కాదు మా కుటుంబం యావత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం వెంట నడవడం, వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధి మా ధ్యేయంగా మేము పనిచేస్తాం.